హలో అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు అయితే మేము అప్పాలు చేసిన వీడియో అట్లాగే మేము చేసిన వీడియో అయితే వస్తుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. ఏకాదశి రోజు అయితే నాన్ వెజ్ తినకూడదు కాబట్టి మేము ఫ్రైడే అయితే చేసుకున్నాము. శనివారం అయితే పండగ అయితే వచ్చింది కాబట్టి శనివారం మేము కూడా తినాలని వేసి అయితే మేమైతే శుక్రవారం అయితే పండగ అయితే చేసుకున్నాము. రెండు వరకు అయితే చూడండి, బాగుంటుంది. హలో అందరు ఎట్లున్నారు? మంచిగా మేమైతే మంచిగా ఉన్నాం. తొలి ఏకాదశి కాబట్టి తొలిత పండుగ అనేసి అయితే అందరు అప్పాలు అయితే చేసుకుంటారు. మా తెలంగాణ సైడ్ అయితే ఇవాళైతే మేము కూడా వేసుకుంటున్నాం అప్పాలు, గారెలను, కొన్ని కారపుసులు అయితే వేసుకుంటున్నాము. మా వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి, బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పాలు చేసి అయిపోయిన తర్వాత అయితే అత్తమ్మ అయితే పెద్దవునికి అయితే వేసింది. ఆ వీడియో కూడా ఇందులోనే వస్తుంది, చూడండి, బాగుంటుంది. నేను వీడియో ఇస్తున్నాను అనే విషయం అయితే మర్చిపోయినా. ఇందైతే బొబ్బరి పప్పు, కొన్ని కొత్తిమీరలు, జీలకర్ర, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ పేస్ట్ అయితే వేసినాము. అట్లనే పల్లీలును, కొత్తిమీర, కల్లేమాకు కూడా వేసి అయితే కలుపుతున్నాం. మేమైతే మీరు ఏమి వేస్తారు గారప్పలలో? మీకు ఏమి ఇష్టం? మేమైతే బొబ్బరి పప్పు అయితే పల్లీలు అయితే పోస్తాము మేము. ఇప్పుడైతే 3 కిలోల పిండి కాబట్టి 2 కిలోలు ఒక సైడ్, ఒక 1 కేజీ ఒక సైడ్ అయితే సపరేట్ అయితే వేసిన. 1 కేజీ పిండి అయితే కలుపుతాను నేను. మా అత్తమ్మ గుర్తే మంచిగా ఉంటుంది కాబట్టి కొద్దిసేపు ఆచర్ అయింది. ఇది 2 కిలో సెట్ కాదు కాబట్టి నేనైతే కలుపుతున్నా. నాకు కొంచెం అయితే కలపచ్చు అనేసి కలుపుతున్నా. ఆయిల్ అయితే వేసేసినాం. మేము నిన్న చిట్టక్క వాళ్ళు మా ఇంటి ముందు మా ఫ్రెండ్ అన్నట్టు వాళ్ళని అప్పాలు చేస్తున్నారు. నేను మా అత్తమ్మ అయితే పోయిండే. మళ్ళీ వాళ్ళు చిట్టి మా ఇంటికి అయితే వచ్చారు. ఇట్లా ఒకరికొకరు హెల్ప్ చేస్తుంటే మంచిగా ఉంటుంది, పని కూడా ఈజీ అయిపోతుంది. చెప్పు ఇప్పుడు చెప్పు. హాయ్. అప్ప చేస్తే అయిపో. గారప్పలు అయితే వేసుడు అయిపోయినాయి. ఇప్పుడు కారపుసకి అయితే పిండి కలిపైతే కారపుస అయితే స్టార్ట్ చేస్తున్నాం. కారపుసకైతే ఇలా శనగపప్పును కొన్ని బియ్యం పోసి అయితే పట్టించింది. పిల్లలు తింటారు కాబట్టి కారమును కొంచెం ఉప్పు అయితే తక్కువనే వేసింది. మంచిగా ఉంటుంది. మా అత్తమ్మ కారపుస మంచిగా వేస్తుంది. తీసుకుపోతా మేమైతే అప్పాలు చేసి పక్కకైతే పిట్టగూడులు అయితే ఉన్నాయి. అంతకుముందు పిట్టగూడు పెట్టిందాడ. గూడు పెడితే ఊక కింద పడేటి. కొత్తగా ఫ్యాన్ తీసుకున్నప్పుడు అయితే డబ్బలు వస్తాయి కదా, అటువంటివి అయితే మా శ్రీకాంత్ అయితే పిట్టల కోసం అని సపరేట్గా అయితే కట్టిండు. అందులో ఫుల్ పిట్టలు అయితే ఉంటాయి. మంచి సౌండ్ అయితే చేస్తున్నాయి. ఆ సౌండ్ మీరు కూడా ఇన్నోరి మంచిగా ఉంటుంది. కొద్దిగా మాడినట్టు ఉప్పు వేసుడే కదా, ఉప్పు కారం బంది కానీ పెద్ద డబ్బా గదిలేరా అక్కడ పోసి కలుపు. నాకైతే కారపూస దాంతో ఒత్తుడైతే రాదు. మాది కారపూస బిస వేరే ఉంటుంది. మీ ఆంటీలు మా అత్త ఇద్దరు అయితే చేస్తారు. నన్ను
మురుకుల పిండికి అయితే కలుపుమని చెప్పింది మా అత్తమ్మ. మురుకుల పిండి సకినపల్ల పిండి రెండు సేమే ఉంటాయి. కాకపోతే మురుకులకు వచ్చేసి అయితే పొడి పిండి, సకినపల్లకు మనం చేసే పిండి అయితే అది బియ్యం నానబెట్టి చేస్తాం కదా. కాకపోతే రెండు సేమ్ ఉంటాయి టేస్ట్ మాత్రం. మురుకుల పిండిలను అయితే కొంచెం ఉప్పు, అట్లనే ఓమ, నువ్వులు యాడ్ చేయాలి. ఇక ఆంటీ చెప్పింది కాబట్టి నేను ఇడ్లీ రవ్వ అయితే కొత్తగా యాడ్ చేసిన, కానీ టేస్ట్ అయితే మంచిగా వచ్చింది. ట్రై చేయండి మీరు కూడా. నేను ఈ మురుకులకు పిండి కలిపే వరకు అయితే కారపూస పోచడం అయితే అయిపోయింది. నేను వీడియో తీద్దాం అనే విషయం అయితే మర్చిపోయినా. మురుకులు పోయాంగా అయితే వీడియో తీయలేదు. మురుకులు చేసి కూడా అయిపోయింది. చూడుర్రి. ఇక గారప్పలు, కారపూస ఇవన్నీ ఉన్నాక అయితే మేము చిన్నప్పుడైతే చాయ్ పెట్టుకుని అయితే ఊకే తాగేది. ఇప్పుడు గారప్పలు చేసినాం కాబట్టి నేను కూడా చాయ్ పెట్టుకొని అయితే తిన్నా. మీరు ఎంతమంది ఇట్లా కారపూస, గారప్పలు, మురుకులు ఉన్నప్పుడు ఇంట్లో చాయ్ పెట్టుకొని అలా నానబెట్టుకొని తింటారు అయితే కమెంట్ అయితే చేయండి. The next day. దుర్గమ్మకి అయితే వేసుకుంటున్నాము. ఏకాదశి ముందు అయితే దుర్గమ్మకి అయితే వేస్తారట. దానికోసం అమ్మవారి కోసం నైవేద్యం కోసం అయితే తోటకూర ఉండి పసుపు కలర్ అన్నం అయితే వండాలి. అట్లనే 5 రొట్టెలు అయితే ఏమన్నది మా అత్త. వాళ్ళైతే చిన్న చిన్నగా వేస్తారు. రొట్టెలు అంటే అమ్మవారికి పెట్టడానికి చిన్న చిన్నగా వేస్తారు. దేవునికి అయితే 5 రొట్టెలు చేస్తారు. నేను ఒకటి ఇచ్చుకోబోతుంది ఎట్లయితుందో అని చెప్పి అయితే 6 అయితే వేసిన. దుర్గమ్మ అనగానే మా సైడ్, మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే మస్తు భయపడతారు. ఎవరైనా దుర్గమ్మకి వేసుకుంటారు అన్న ఆ సౌండ్ నచ్చినా కూడా మస్తు మంది భయపడతారు. కానీ ఇటు మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే అందరికి ఉంటుంది. ఆల్మోస్ట్ అయితే అందరూ వేసుకుంటారు. ఇప్పుడు ఏకాదశి కాబట్టి మా అత్తమ్మ దేవునికి, పెద్ద దేవునికి అయితే పిల్లనిస్తారు. పిల్లనిచ్చుడు అంటే కోడి కోసుకుంటారట అమ్మవారికి మొక్కుకొని. అమ్మవారికి అయితే పచ్చన్నం అయితే వండుతారు. చపాతీలు చేస్తారు, రొట్టెలు అంటారు. 5 రొట్టెలు చేస్తారు. అట్లే తోటకూర పెడతారు అమ్మవారికి నైవేద్యంగా. తర్వాత కోడి కోస్తారు. ఈ వీడియోస్ మొత్తం నేను అప్లోడ్ చేస్తాను. మా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, బాగుంటుంది. మీరు కూడా పెద్దవునికి అమ్మవారికి ఏం నైవేద్యం పెడతారు, ఎట్లా చేసుకుంటారు, ఎప్పుడప్పుడు చేసుకుంటారు అయితే కమెంట్ అయితే చేయండి. మా చెక్కూర అయితే నిన్న నైట్ పడుతుంది. మస్తు దెబ్బ తాకింది మూతికి. ఎక్కడ తాకిందన్న చూపి. ఇప్పుడు ఈ ప్లేస్ అయితే తాకింది. ఇద్దరు అక్క చెల్లె ఇద్దరు మంచిగా బెడ్లో బుర్రీరు, బాగా ఆడిరు కదా కింద పడ్డరు. పడితే మస్తు దెబ్బ తాకింది. నోట్లో మొత్తం బ్లడ్డే. మేము బయట కూర్చుందాం. ఇద్దరు మంచిగా ఆడిరు కథం కింద పడ్డారు. పిల్లలు ఎప్పుడు ఎట్లా ఏం చేస్తారో కూడా తెలియదు, ఎప్పుడు ఎట్లుంటారో కూడా అర్థమైతే లేదు. వీళ్ళు చేసే పనులు ఇట్లుంటాయి. చేసేంత చేస్తుంది ఏం తెలియనట్టు అమాయకంగా ముఖం అయితే పెడుతుంది చూడు. బాగా ఏడిచినావా? డాక్టర్ ఏం చెప్పిండు? ఐస్ క్రీమ్ తినమని చెప్పిండా? కోకి చంపెత్తా ఎట్లా? చపాతీలు చేసుడు అయితే అయిపోయినాయి. మా అత్తమ్మలకి ఇట్లే చేస్తారు. అలా చూసి నేను ఇట్లే చేస్తాను. చపాతీలు అంటే మాత్రం మనం ఇప్పుడు పెద్దగా చేస్తాం కదా. అమ్మవారు దుర్గమ్మ ఇప్పుడు ఇక్కడనే పూజించాలి. ఇప్పుడు ముందు కనబడుతుంది అయితే దుర్గమ్మ దేవత, వెనకాల ఉన్నది మైసమ్మ అంటారు. చిన్న చిన్న గురుగులు అయితే ఇప్పుడు తీయాలి, తీసి పూజించాలి. అమ్మవారిని కూడా జాతితో అయితే పూజించాలి. చూడండి ఇప్పుడు ఈ చిన్న చిన్న గురుగులకు సున్నం పెట్టి పూజించిన తర్వాత పసుపు కుంకుమతో అయితే ఇట్లా మళ్ళీ బొట్లు అయితే పెట్టాలి.
ఇక్కడనైతే అత్తమ్మ అయితే పప్పు అయితే మిక్సీ పడుతుంది, బొబ్బరి పప్పు. నాకు డౌట్ వచ్చినప్పుడల్లా అత్తమ్మ నచ్చి అయితే అడుగుతున్నా, ఇట్లే ఉందా మంచిగా ఉందా సరే ఒకసారి చూడు అని చెప్పేసి. ఆమెకు చెయ్యికి ప్యాచర్ అయిందని చెప్పింది కదా, ఆమె చెయ్యి అంతా మీదికైతే లేవది. నేను ఒక 2-3 సార్లు అట్లా మొక్కిన, ఇట్లనే ఊదించిన కానీ కొంచెం భయం అయితే కదా దుర్గమ్మ అనేసరికి ఎవరికైనా. అత్తమ్మ ఎట్లా వేయాలి అది అని అడుగుతా అంటే మా అత్తమ్మని అయితే తాపు రచ్చుకుంటూ అయితే చూసుకుంటూ పోయి ఇట్లా అట్లా అని చెప్తాంది. నేను ఇటు పక్క ఎత్తా అంటే వాటి పక్క పని అయితే వేస్తుంది. ఇప్పుడైతే చికెన్ కోసం అయితే మసాలా అయితే మిక్సీ పట్టమని చెప్పింది. చెక్క, లవంగాలు, యాలకులు, కొన్ని కొత్తిమీరలు వేసి అందులోనే ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ అయితే మిక్సీ పట్టాలి. కర్రీ చిక్కగా రావడానికి కోసం అయితే ఉల్లిగడ్డను ఎల్లిగడ్డ మిక్సీ పట్టి వేసుకుంటే మంచిగా ఉంటుంది. కొన్ని పూరీలను కొన్ని గారెలు చేస్తున్నారు కాబట్టి కొంచెం గ్రేవీ చిక్కగా ఉండడం కోసం అయితే ఉల్లిగడ్డను ఎల్లిగడ్డ అయితే మిక్సీ అయితే పడుతున్నాం. సైడ్ అయితే బొబ్బరి పప్పుతో అయితే గారప్పలు అయితే వేస్తారు. ఇదైతే వడ్డ అయిపోయింది. ఇంకా చిన్నగా ఆనియన్ కట్ చేసిన అట్లనే కొత్తిమీరను కల్లెమ్మకి అయితే వేసి ఇవైతే గారెలు అయితే వేసుకున్నా. ఈ గారప్ప అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టడానికి కోసం అయితే అన్నమును అప్పుడు వేసిన రొట్టెలు అట్లాగే తోటకూర ఇవన్నీ ఇట్లయితే అమ్మవారికి నైవేద్యం అయితే ప్లేట్లు అయితే పెట్టిన. అదే వాడి మాకు పట్టలేదు. ఆ గోడ పట్టలేదు. ఏమంటుకోదు అట్లా కూడా చేస్తా. మీద కాయ ఉన్నదండి చూడి బొట్టు గీడు దిగు. ఆద్యకైతే స్కూల్ టైం అయితే అవుతుంది. ఆద్యకైతే ఇష్టమైన ఫేవరెట్ ఎగ్ కర్రీ అయితే వేసిన. చికెన్ కావడానికి ఇంకా టైం అయితే పడుతుంది అని చెప్పేసి ఆమెకైతే బాక్స్ అయితే పెట్టేసిన. ఇలా ధనియాలు, లవంగాలు, చెక్క ఇవన్నీ వేసి మిక్సీ పట్టిన. ఇది మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇంకా అల్లం అయితే వేసుకుందాం. మంచిగా వేగింది. అల్లం అయితే వేసుకుందాం. ఇప్పుడు అల్లం వేసుకుందాం. కేజీ కాబట్టి 2 వేసుకోవాలి. ఒకటి 2 సరిపోతుంది. చికెన్లో థిక్ గ్రేవీ కావాలంటే ఆనియన్స్ ఉల్లిగడ్డ మిక్సీ వేసుకుంటే చికెన్కి థిక్ గ్రేవీ వస్తుంది, బాగుంటుంది. వాటర్ లేకుండా మంచిగా ఉంటుంది. మనం పూరీలను గారెలు అయితే వేసుకుంటున్నాం కదా, అందులోకి అయితే ఇట్లా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. మీరు ఎట్లా చెప్తారో కమెంట్ చేయండి. కర్రీలకు కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది. చికెన్కి మటన్కి కానీ ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది. ఇదైతే 2 కిలోలు అవుతుంది చికెన్. 2 కిలోలకి సరిపడా మనం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అయిపోయింది. పిండి కొంచెం పసుపు వేసుకొని అయితే మనం ఇన్న చికెన్ అయితే యాడ్ చేసుకుందాం. పోపుకి బాగుంటుంది. చికెన్ అయితే యాడ్ చేసుకుందాం. ఏకాదశి పండుగ అయితే ఇట్లా స్టార్ట్ అయింది. మా అత్తమ్మ అయితే మీరు పెద్దవానికి చేసుకుంటే మీరు ఏమేమి చేసుకుంటారో అయితే కమెంట్ అయితే చేయండి. మా సిరి చికెన్ కర్రీ చేస్తుంది. సూపర్ స్మెల్ వస్తుంది. చాలా ఆఫ్ చేయనా? సరిపోదా గ్రేవీ? కొంచెం దగ్గర కొంచెం పూరీలు ముద్ద గారెలు ఉన్నాయి కదా, బొబ్బరి పప్పు గారెలు సరిపోవద్దా? ఇట్లా
అప్పుడైతే అప్పాలతో నిన్ను తోటకూరతోటి రైస్ తోటి అయితే అమ్మవారికి మొక్కిరు కదా. ఇప్పుడు పూరి చేసిన తర్వాత అయితే చికెన్ కర్రీ తోటి అయితే అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టి తర్వాత మేమైతే తిన్నాము. చెప్పు బాగుందా? గార్డెన్ కాలేయాలి. అడుగుకి వేసిందా లివర్ మీకు వేసిందా? వేసిండు ములవకాయ కదా వేసిండు. ఆడండు అన్న మరి ఆడకు చేయవునా? పూరి పూరి ఆపెట్టుకుని చెప్పు. ఇట్లా తినడానికి ఇట్లా కూర్చున్నాం అంతే. అట్లా అన్నం పెట్టుకున్నా ఫుల్ వర్షం అయితే వచ్చింది. బట్టలు తీసినాం తిన్నదారు కదా అటు ఇటు అయితే నడుస్తున్నాం. మా వీడియో ఎండ్ వరకు అయితే చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్. వర్షం పడుతుందో లండోడు లండిగాడు ఎట్లున్నది కర్రీ? బాగుందా? కర్రీ లేదా? మరి ఏం తిన్నావు? పూరి తిన్నావా? అప్ప తిన్నావా? ఇంకా వచ్చిండండి పోయారి డాడీ. చెప్పు ఇప్పుడు నువ్వు తిన్నావా అని తిన్నావా? మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా చెక్కూర చెప్పింది కదా, చెక్కూర కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి.